నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి చట్టపరమైనటువంటి అంశం ఏంటి అంటే మత్తులో నడపొద్దు, చిత్తు కావద్దు. కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ సవరణ చేయబడింది. భారీ జరిమానాలు, శిక్ష తప్పదు. 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ అనే చట్టం ఉండేది. ఈ చట్టంలోని సెక్షన్ 185 ప్రకారంగా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్లకు 1000 రూపాయల నుంచి 3000 వరకు జరిమానా ఉండేది. అలాగే ఒక రోజు నుంచి 6 నెలల లోపు ఎంతకాలమైన శిక్ష విధించేవాళ్ళు. అయితే ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 2019లో సవరణ చేసినారు. సో ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా, అలాగే కేసు యొక్క తీవ్రతను బట్టి, అంటే ఎంత ఆల్కహాల్ సేవించాడో దానిని బట్టి అతనికి 6 నెలల్లోపు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను 3 సంవత్సరాలలో 2 సార్లు కనుక పట్టుబడితే 15,000 రూపాయలు జరిమానా, అలాగే 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు మద్యం తాగి వాహనం నడిపిన కేసులో 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవిస్తే వాళ్ళను సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది. వారి యొక్క సర్వీస్ పైన కూడా ప్రభావం చూపుతుందని చెప్పి పోలీసులు తెలియపరిచినారు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, కొంత ఇబ్బందికరంగా ఈ కేసు మీకు ఇబ్బందులకు గురి చేసే అవకాశమే ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మన ప్రాణాలే కావు, ఇతరుల ప్రాణాలను కూడా మనం తీయకూడదు, ప్రమాదాలను చేయకూడదు, యాక్సిడెంట్లను చేసి కుటుంబాలను శోక సముద్రంలో ముంచకూడదు. సో పోలీసులు ఆయా సందర్భాలలో డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈరోజు పోలీసులు మత్తులో నడపొద్దు, చిత్తు కావద్దు అనే అంశం గురించి తెలియపరచడం జరిగింది. సో మిత్రులారా, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీకు పుస్తకం కావాలనుకుంటే ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.